హాయ్ నమస్తే పీపుల్. హ్యాపీ వీకెండ్ అందరికీ. రేపు సండే కదా, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి? నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ చేశాను, చాలా బాగుంది. అండ్ ఇది నా స్టైల్లో చేశాను ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ని బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టాను. లైక్ ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ అన్నీ వేసి ఒక పక్కన పెట్టాను. అండ్ పక్కన పెట్టి మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ అదే ఆయిల్ తీసుకొని కుక్కర్లో కొంచెం క్యాష్యూస్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని అందులోనే కొంచెం హోల్ స్పైసెస్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. అండ్ ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసుకోండి ఇక్కడే. అండ్ బిర్యానీ మసాలా, నేను ఇష్టం బిర్యానీ మసాలా వేసాను ఇందులో. అండ్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసాను ఇందులో, ఆచి చికెన్ మసాలా. ఒకవేళ నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఈ బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా వితౌట్ ఈ మసాలా కూడా బాగుంటుంది, బట్ నాకు ఇష్టమని వేసుకున్నాను. అండ్ కొంచెం పుదీనా వేసుకున్నాను, అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ మొత్తం మిక్స్ అయ్యాక కొంచెం కర్డ్, నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను. అండ్ కర్డ్ వేసాక బాగా మిక్స్ అయ్యాక కొంచెం రోలింగ్ బాయిలింగ్ లాగా కొంచెం లైక్ ఆయిల్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేయండి. వేసేసి బాగా మగ్గనివ్వండి. లైక్ ఆ మసాలాలో మొత్తం ఫ్రాన్స్ అనేది బాగా మగ్గాలి. కొంచెం ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోతాయి ఫ్రాన్స్, అండ్ ఇందులో కూడా ఒక 10% ఉడికిపోవాలి. అండ్ బాగా ఉడికాక మనకి ఇక్కడ ఆయిల్ చూసారా, ఎక్సెస్ లైక్ ఆయిల్ మొత్తం ఉడికిపోతే ఎలా ఆయిల్ పైకి వస్తుంది, అలా ఆయిల్ పైకి వస్తుంది మనకి ఇక్కడ. ఈ పాయింట్లో మనము తీసుకున్న క్వాంటిటీ రైస్కి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను 1.5 గ్లాస్. సో దానికి తగ్గట్టు నేను వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకుంటారు అందరూ, సో నేను కూడా అలాగే వేసుకున్నాను. అండ్ వేసుకున్న తర్వాత రోలింగ్ బాయిలింగ్ రానివ్వాలి వాటర్. అండ్ ఇక్కడ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా, ఇదే ఆప్షన్ ఇక్కడ మనం వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ వేసుకోలేకపోతే మాత్రం ఇంకా అంతే. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నేను ఇంకా రైస్ కూడా వేసేసాను, ఒక 2 విజిల్స్ వేసాను. మొత్తం గ్యాస్ అంతా పోయాక చూస్తే మంచి బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది, మా హస్బెండ్కి కూడా. అండ్ ట్రై చేయండి తప్పకుండా. ఐ విష్ మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియో. అండ్ ట్రై చేసి అండ్ నాకు ఇక్కడ కింద కామెంట్ కూడా చెప్పండి, ట్రై చేశారా లేదా, అండ్ మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రాన్స్ బిర్యానీ అనేది కూడా నాకు చెప్పండి. బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుందండి. అండ్ బాయిల్ ఎగ్తో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. క్యాష్యూ తోటి నేను గార్నిష్ చేశాను, చాలా బాగుంది బిర్యానీ విత్ సమ్ రైతా. ఇది ఆప్షనల్, రైతా అనేది మాత్రం నచ్చితే వేసుకోండి, లేదంటే ఇలా కూడా తినేయచ్చు. 1 pot మీల్ మాత్రం. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.